ఆయన ఇచ్చిన హామీలు తప్పాడు కాబట్టి ఓడిపోయారు సార్. అంటే ప్రతి ఒక్కరికి ఆ సంక్షేమ పథకాలు అందరికీ ఇచ్చాడు కదా, రైతులకి కానీ అటు లేడీస్ కి కానీ ఉచిత పథకాలు ఆటో ఇవ్వడం వాళ్ళకి వల్ల ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదండి. ఒక పక్కన రాజధాని ఆపేశాడు, ఇసుక విపరీతంగా పెంచేశాడు, మద్యం ధరలు పెంచేశాడు, నిత్యావసర సరుకులు పెంచేసేసాడు. ఇవాళ రోజున ఇసుక ఫ్రీగా వస్తుంది. ఎవ్వరు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా కూలి పని చేసుకున్నవాడు సాయంత్రానికి అన్నం తినగలుగుతున్నాడు. ఒక కోటర్ ధర అప్పుడు ఎంత రేట్ ఉందండి, ఇవాళ ఎంత రేట్ ఉంది? ఇటు వరకు 250 రూపాయలు ఉంది కోటర్ ధర. ఇవాళ రేట్ ఎంత ఉంది? 150 రూపాయలు ఉంది. మందుదే తీసుకోండి, రోజుకి కొన్ని కోట్ల మంది సాయంత్రానికి ఒళ్ళు నొప్పులు చేసి ప్రతి ఒక్కళ్ళు మందు తాగేవాళ్ళు ఈ రోజుల్లో. అది దాని గురించి చూసుకుంటే చంద్రబాబు గారికి ప్రతి ఒక్క మగవాళ్ళ గుండెల్లో కూడా ఆయన నిలిచిపోతాడు. ఎందుకు మేడం చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు అంత ఇష్టం? చంద్రబాబు గారు ఒక పక్కన ఇంట్లో ఇవాళ రోజున మా అన్నదమ్ములు కూడా మమ్మల్ని మా గురించి ఆలోచించారు, తల్లిదండ్రులు కూడా ఆలోచించారు. ప్రతి ఒక్క ఆడపిల్లకి ఫస్ట్ పెద్దపీఠం అంటే ఆడవాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు గారే వేస్తారు. ఆడపిల్లల్ని బయటకు వచ్చి స్వతంత్రంగా వాళ్ళ అంతకు ముందు పరిపాలన తీసుకుంటే బయటకు వస్తే ఇట్లా మాట్లాడితే కేసులు, హెరాస్మెంట్లు, ఈ మీడియాల ముందరకు వచ్చే పార్టీ గురించి మాట్లాడిన కేసులు, హెరాస్మెంట్. వాళ్ళ రోజున ఎవ్వరు కూడా అది అనేది లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా తిరుగుతున్నారు. ప్రశాంతమైన పాలన ఉంది. ఒక పక్కన డెవలప్మెంట్ చేసుకుంటా పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చుకుంటా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా బాగుంది పరిపాలన అనుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పని ఎలా చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు సార్. ఆయన ఏ పనైనా బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా మంచిగా ఆలోచించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి అందరూ దేవుళ్ళ కొలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే ఇప్పుడు ఆయన దేవుళ్ళ కొలుస్తున్నారు అనడానికి ఆయన చేసిన మంచి పనులు అంటే ఏమైనా సేవా కార్యక్రమాలు అంటే ఎవరైనా గెలిచినాక చేస్తామంటారు. ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా, ఏ మంత్రి అయినా సరే. పవన్ కళ్యాణ్ గెలవకుండా 10 సంవత్సరాలు అదే విధంగా కష్టపడి పార్టీలో నడిపించి ఆయన ఎన్నో అవమానాలు పవన్ కళ్యాణ్ గారిని అన్న మాటలైతే సామాన్య మానవుడు ఎవ్వరు కూడా పడ్డాడు. ఎందుకు పడ్డాడు? మా కోసం, మా పిల్లల కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు పడ్డారు. ఆయన పిల్లల కోసం, ఆఖరికి ఆయన పిల్లాన్ని, ఆయన పిల్లలన్నా కూడా పడ్డాడు. ఎంతో మంది ఎన్నో రకాల నీచంగా ఒక ఎమ్మెల్యే కూడా కాలేనన్న రోజా కూడా ఇవాళ రోజున భయం వేసి ఎక్కడో తక్కున్నారు. కొడాలి నాని అయితే అనకూడదు. ఇక ఎట్లా తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని, అట్లాంటి మాటలు తిట్టాడు అనమాట. ఆయన ఒక సినిమా తీసుకుంటే కొన్ని కోట్ల మంది చూస్తారు. ఎన్ని రాష్ట్రాల వాళ్ళైనా సరే పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, కర్ణాటక కాదు, ఎక్కడైనా సరే ఆయనకు అభిమానులే ఉంటారు. ఆయన జనాల గుండెలు అలా తెరస్థాయిగా నిలిచిపోతారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన సొంత డబ్బులు, ఆయన జేబులో డబ్బులు ప్రజలకి, రైతు బిడ్డలకు కానీ ఎవరైనా కష్టం అని ఆయన గుమ్మం తడితే ఎవరిని ఖాళీగా పంపించిన నాయకుడు ఎవరైనా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక వరుసగా అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్తుంది కదా, దాని గురించి మీరేమంటారు? వరుసగా ఎవరిని అరెస్ట్ చేయరండి. తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేశారు, తప్పు చేసిన వాళ్ళు చేశారు కదా. ఊరికినైతే ఎవరిని అరెస్ట్ చేయరు. ఇప్పుడు ఒక మనిషి మీద ఊరికి అంటే ఎవరు ఊరుకోరు. నేను తప్పు చేశాను, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నాను? చట్టం అందరికీ సమానంగా న్యాయం చేస్తుంది. వాళ్ళు చేసిన దానికి, వాళ్ళ అన్నదానికి వాళ్ళు పడుతున్నారు. అంటే ఈయన ఏమంటారంటే ప్రతిపక్షంలో వాళ్ళు రెడ్ బుక్ ని మెయింటైన్ చేస్తున్నారు, ఇలా రాసుకొని బుక్ లో రాసుకొని మరి కక్షపూరితంగా చేస్తున్నారు అని చెప్పినట్టు. రెడ్ బుక్ ని రాసుకొని నిజంగా కక్షపూరితం చేయాలనుకుంటే వైసీపీ వాళ్ళందరూ చేస్తారు. కొంతమంది ఎందుకంటే వాళ్ళు అనకూడని మాటలు మాట్లాడడం కూడా మాటలు తెలుగుదేశం కార్యకర్తలను కూడా రోడ్డు మీదకి లాగి తన్నారు. అప్పుడు మాట్లాడలేదండి రెడ్ బుక్ గురించి మాట్లాడేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ నాయకురాలను జెండా పట్టుకున్న వాళ్ళు రోడ్ల మీద ఆపుతున్నారు. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి పెట్రోల్ పోసి తగలెట్టారు. వాళ్ళు ఎన్నో రకాలుగా హింసించారు, ఎన్నో రకాలుగా టార్చర్ పెట్టారు. అన్ని బాధల్లో కూడా తట్టుకొని నిలబడి జనసేన కార్యకర్తలే కానీ, తెలుగుదేశం కార్యకర్తలే కానీ నిలబడి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు వస్తాయా ఎలక్షన్లను ఎదురు చూసి పెద్ద పీఠం కట్టారనమాట. ఇవాళ రోజున ఈ రోజు అరెస్ట్ చేసిన తర్వాత కొంతమందిని రిలీజ్ చేయడం కూడా జరిగింది. పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు అసలు బయటకు పంపించకూడదు. ఏమన్నాడు అసలుకి? ఒక ఆడబిడ్డను కూడా చూడకుండా పవన్ కళ్యాణ్ గారు ఆవిడ్ని ఏ రకంగా మాట్లాడారు? అసలు నీచేపు నా కొడుకుని కండాలుగా నరికి కాకులకు గెద్దరికి ఇస్రాయాలన్నమాట. దువ్వాడ శ్రీనివాసరావు గారి గురించి విషయానికి వస్తే ఆయనకి మధ్యలో డాక్టరేట్ ఇచ్చారు మేడం. ఆ డాక్టరేట్ అనేది ఆయనకి అంటే ఏం చేశారని ఇచ్చారంటారు? ఏం చేశారంటే ఆడపిల్లల్ని ఆడిగిడికి రంగులు కట్టారని ఇచ్చారమ్మ. అది ఇచ్చిన వాళ్ళకి తెలియదు, వాడికి ఎలా ఇచ్చారో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇవాళ రోజున ఒక గౌరవమైన డాక్టరేట్ ఇచ్చారంటే ఆ పదవిని పట్టించారు వాళ్ళకి. ఫైనల్ గా ఈ కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మీకు ఇంకెంతవరకు
మీకు మంచి చేయగలుగుతుంది? ఇంకెన్నాళ్ళు ఇక అధికారంలో అలాగే కంటిన్యూ అవుతుంది చెప్పగలరా? ఇదే కూటమి ప్రభుత్వం మళ్ళీ రానున్న తరాలకు కూడా వీళ్ళు మళ్ళీ చంద్రబాబు గారినే కోరుకుంటారు. ఎన్ని తరాల వాళ్ళైనా సరే తెలుగుదేశం పార్టీని కోరుకుంటారు, పవన్ కళ్యాణ్ గారి గురించే కోరుకుంటారు, కానీ వేరే నాయకుడిని అయితే కోరుకోరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ ఫ్యామిలీల గురించి ఆలోచిస్తున్నారు. భావి తరాల గురించి. ఇవాళ రోజు రోడ్లు చూడండి అండి ఎంత బాగున్నాయో. ఒక్కసారి రోడ్లు చూడండి. అంతకుముందుల గవర్నమెంట్ లో రోడ్లు చూడండి. ప్రతి ఒక్కటి బాబు గారు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ రిలీజ్ చేస్తాడు, ప్రతి ఒక్క పథకాన్ని ఇస్తాడు. బాబు గారు ఒక్కసారి మాట అంటే ఆ మాట కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నించి ప్రతి ఒక్క ఆడబిడ్డకి న్యాయం చేసే గౌరవమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలోనే జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో రకంగా ఆయన ఇంకా జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని పవన్ కళ్యాణ్ అన్న గారు కానీ లోకేష్ గారి గురించి కానీ వాళ్ళలాంటి నాయకులు ఎవరు ఉండరు. ఓకే. కార్యకర్తలుగా అందరూ ఇక్కడ హాజరయ్యామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా బాబు గారితో పాటు సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాము. అంతేకాదు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ప్రతి కార్యకర్త తెలుగుదేశం వాళ్ళని సెలబ్రేట్ చేసి నిలబడి ఉన్నారు అంటే బాబు గారే కాదు. 43 చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఈరోజు మన రాష్ట్ర ప్రస్తుతానికి అప్పుల్లో ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్ని కూడా అమలు పరుస్తారని నమ్మకం ఉందండి. ఖచ్చితంగా జరుగుతుందని కూడా చెప్పగలం. ఎందుకంటే ఇవాళ రోజున ఇవాళ మనకు వచ్చి 10 నెలలు అయ్యింది. ఈ 10 నెలల్లో 5 ఏళ్ల చరిత్ర ఉన్న వైసీపీ వాళ్ళు ఇంత గెలుపుతున్నారు కదా. వాళ్ళని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నామండి, మీరు చూడలేని వాళ్ళ వికృత చర్యలు ఇక్కడ కనబడుతున్నాయా? లేదు కదా. లేదంటే వికృత చేష్టలు కనబడుతున్నాయా? లేదు కదా. పార్టీ ఆఫీసులో లేవు, ఎక్కడ బయట కూడా లేవు. అంత కంట్రోల్ చేసి అంత హ్యాపీగా బతుకుతున్నాం ఇవాళ రోజున. అంటే కార్యకర్తలు అందరూ సమన్వయంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్వరు కూడా ద్వేషాలకి భావద్వేషాలకి పోకుండా చాలా పద్ధతిగా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల పరిస్థితి ప్రస్తుతానికైతే చెప్పడానికి ఏం లేదండి. ఎందుకంటే వాళ్ళు అడిగే క్వశ్చన్లు తింగర క్వశ్చన్లే. ఆ క్వశ్చన్లకు ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు. అడిగే పెద్ద పెద్ద మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇవాళ. వాళ్ళకి ఆన్సర్ చేయడానికి కూడా అసలు వస్తాయండి, వస్తున్నాయి కూడా ఆల్రెడీ. మనకి ఆన్ ది వే అని చెప్తారు కదా. ఎక్కడన్నా ఉన్నాము అంటే అలాగే పెట్టుబడులు కూడా మనకి ఆన్ ది వే. కంపెనీలు కూడా అర్థం కాలేదండి. కొన్ని కంపెనీలు భయపడుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే. ఏమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో. బాబు గారు ఉన్నారు అని ఇప్పుడు వాళ్ళు రావడానికి ఇష్టపడి ముందుకు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి రాడేమో అంటే ఆయన రాకపోవడమే మాకు ఆంధ్రాకి ఉపయోగం కదా. అంటే వస్తే పరిస్థితి ఏంటో అడుగుతున్నారు. రాడు, రానివ్వం, అందులో డౌటే లేదు. ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళైనా సరే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళల్లో ఉన్న భావాలను బయటకు తీసి ఇవాళ మన ప్రభుత్వం ఎంత చూస్తున్నామంటే చెప్పాలంటే నిజం చెప్పాలంటే ఒక విద్యార్థిని కూర్చోబెట్టి టీచర్ ఎలా చెప్తారో అలా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కొక్కరిని అందరినీ వాళ్ళ ఉన్న భావాలన్నీ బయటకు తీసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం. ఎలా అంటే చెప్తామంటే నేను అంటుంది ఏంటంటే ప్రభుత్వం అనేది ఇలా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము అని. అలా అర్థం చేసుకోగలిగితే ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనతో సహా కూడా వచ్చి బాబు గారితో కూర్చుంటారు. ఓకే మేడం. అయితే ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ రాజధాని 3 ముక్కలట. ఈసారి ఈ గవర్నమెంట్ ఈ రాజధాని ఎప్పటిలాగా కంప్లీట్ చేస్తున్నారు? కంప్లీట్ చేయడం అనేది మన చేతుల్లోనే ఉందండి. కార్యకర్తలు జనం చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఇవాళ ఇదే పరిస్థితి కనుక ఒక 5 ఏళ్ల క్రితం నిజంగా ఉండుంటే ఇవాళ ఇంకా మనం ముందడుగుల్లో ఉండేవాళ్ళం. కానీ ఆ అవకాశం లేకుండా చేసుకుంది మనమే కాబట్టి ఈ అవకాశాన్ని తీసుకోవాల్సింది కూడా మనమే. ముందడుగు వేస్తుందనే కోరుకుంటున్నాను. మంచి అభిప్రాయం అండి. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత బాబు గారు చాలా సపోర్ట్గా తీసుకొని ఆయన ముందుండి అన్ని చేస్తున్నప్పుడు. మేడం నమస్తే అండి, మీ పేరు? నా పేరు సుజని గారు. పెనంలూరు నుంచి వచ్చారు. ఓకే. పెనంలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడప్రసాద్ గారు తాలూకా అంతేనా? ఓకే. ఎలా ఉంది మేడం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 43వ ఆవిర్భావ సభ జరుపుకుంటుంది? ఇవాళ మీరు చూస్తున్నారు అసలు ఎట్లా ఉందో. ఎంత హ్యాపీగా ఉన్నారు కార్యకర్తలు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, హోంమంత్రి అనిత గారు చెప్పే విధానం కానీ, ఆమె ఉన్న కృతజ్ఞతతో ఇంకా చంద్రబాబు గారు హెల్ప్ చేయాలి, ఇంకా ఆంధ్రప్రదేశ్కి మంచి జరిగేటట్టు చూడమని ఒక మహిళగా అభ్యర్థిస్తుంది. కార్యకర్తలు సంతోషంగా ఉన్నారని చెప్పి మీరు అంటున్నారు. నిజంగా సంతోషంగా ఉన్నారా?
ఉన్నారండి. అంటే చంద్రబాబు మనిషి నాయుడు అనేవాడు ఆశాపరుడు. ఉమ్, మనం ఒక్కసారి అవి కావాలి ఇవి కావాలన్నా రావు. కొందరు బాబు గారు జైల్లోకి వెళ్ళినప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, అంతకు ముందు నుంచి పార్టీకి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళు స్టెప్ బై స్టెప్ చూసుకుంటా రావాలి కదా. ఉమ్, లోకేష్ గారు ఇందాక ఏం చెప్పారు, ఉమ్, కొత్త రక్తం కలుస్తూ ఉండాలి, ఉమ్, పాత రక్తంలో ఉన్న మంచంతా తీసుకొని కొత్త రక్తం పారుదల మంచిగా ఉండాలని చెప్పారు. ఉమ్. ఇప్పుడు ఆయన ఒక స్టెప్ ముందుకేశారు తండ్రి తర్వాత. ఆయనతో పాటు ఎంతమంది ఇంకా నడవగలుగుతారో ఆయన జాగ్రత్తగా చూసుకొని పార్టీని ఇవన్నీ సఖ్యంగా చేస్తారని చాలా నమ్ముతున్నాం. దాదాపుగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది మేడం. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇచ్చిన హామీలు అన్ని కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారా? సాధ్యమైనంత వరకు నెరవేరుస్తున్నారండి. ఇప్పుడు ఫ్యామిలీ పెట్టగానే వాషింగ్ మిషన్లు, టీవీలు ఇవన్నీ కొనుక్కోలేదు కదా. ఉమ్, ముందు భార్యాభర్త వండుకు తినడానికి, పడుకోవడానికి ఉమ్, అట్లా చూసుకుంటా వస్తారు స్టెప్ బై స్టెప్. ఉమ్. అట్లాగే జరుగుతుంది. రాగానే మాకు ఇచ్చేయాలంటే ఏమన్నా కూడబెట్టి వెళ్ళాడు జగన్. ఉమ్, కోట్లు కోట్లు విదేశాలు పంపించేసుకొని ఉన్నాడు ఓకే. లెక్కతో. ఉమ్. ఇప్పటికిప్పుడు ఇన్ని చేయమంటే ఎక్కడి నుంచి చేస్తారు? ఓకే, ఇప్పుడు మీరే అన్నారు ఆల్రెడీ చాలా అప్పుల్లో ముంచేసి అవును. జగన్ వెళ్ళిపోయాడు అని చెప్పని అన్నారు. ఆ. ఈ పరిస్థితుల్లో ఉండగా మనకి ఈ హామీలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉందంటారు ఇంకా? ఏంటి వచ్చి నెల సంవత్సరం కూడా అలా అంటే ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఉంటదండి. చూస్తున్నారు కదా అమరావతి డెవలప్ అవుతుంది. ఉమ్, ప్రెగ్నెన్సీ అవగానే పిల్లలు వచ్చాడు కదండి. ఆ 9 నెలల తల్లి కడుపులో అవయవాలన్నీ ఏర్పరచుకొని ఒక టైంకి ఇదవుతారు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఆ ఇదిలోనే ఉన్నారు. అమరావతికి పురుడు పోయాలన్న ఇంట్లోనే ఉన్నారు. ఏంటి మేడం, చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ గా ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు, రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి గాడిలో పెడతారని నాకు నమ్మకం మీకు ఎలా కలిగింది? ఏమండి మీరు అడగాలని అడుగుతున్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీ ఇవన్నీ చేసింది ఎవరు? ఆయన. మన పిల్లలు భవిష్యత్తు చూపించింది ఆయన. ఆ ఐటీ రంగం అని వాళ్ళకి పరిచయం చేసింది కానీ ఏదన్నా కానీ. నిన్న చెన్నైలో ఐఐటీలో సార్ మాట్లాడుతుంటే పిల్లల మొహాల్లో ఆనందం ఎంత కనపడిందోనండి. మీ అందరినీ ఇక్కడ చూసుకొని నాకు ఎంత గర్వంగా ఉందో అని. మన తెలుగు పిల్లల్ని చూసి ఆయన ఎంత ఫేస్ లో ఎంత ఇదిగా ఉన్నారంటే చాలా హ్యాపీగా ఉన్నారు. మేడం, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? నా అభిప్రాయం అనేది ఏం లేదు. ఆయన మంచి మనిషి కాదని అనట్లేదు. ఇద్దరు అన్నదమ్ముల్లాగా మన ఫంక్షన్ జరిగింది, బడ్జెట్ సమావేశాలు అయినాక. అసలు అట్లా కూర్చొని నవ్వుతుంటే కొంతమంది ఉన్నారు పచ్చగడ్డేసి బొక్కమని పియ్యాలి అనేవాళ్ళు. సన్నాసులు ఉంటారు, ఈ పార్టీలో ఉంటారు ఆ పార్టీలో. అట్లాంటి వాళ్ళు మాటలు వినకుండా వాళ్ళిద్దరు మనసు ఏదైనా ఉంటే ఎదురు బదులు పడినప్పుడు మాట్లాడేసుకుంటే అక్కడితో అయిపోతుంది. వాళ్ళిద్దరికి ఎందుకు కింద ఉన్న వాళ్ళందరికీ ఎందుకండి? రాష్ట్రాన్ని బాగు చేద్దామని వాళ్ళు ఇది అవుతున్నారు. మధ్యలో ఇట్లాంటి డిస్టర్బెన్స్ చేస్తుంటే కార్యకర్తలైనా వాళ్ళు దీని మీద ఫోకస్ చేస్తారా దాని మీద చేస్తారా? అయితే ఇప్పుడు ఆయన పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్న తర్వాత గ్రామాల పరిస్థితి ఎలా ఉంది మేడం? మాకు వచ్చారండి బెంగళూరు కంకిపాడు దగ్గర పవన్ కళ్యాణ్ గారు రోడ్లు కాటికి శంకుస్థాపన చేయడం అట్లాంటివి చేశారు. పల్లె పండుగని చేశారు. అప్పుడు కూడా అందరూ బౌడ ప్రసాద్ గారు వీళ్ళందరూ కలిసి చాలా మంది ఓపెన్ చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. జరిపి రోడ్లు కూడా చాలా వరకు ఇదవుతుంది. అటు దగ్గరలో ఏవో రోడ్లు కూడా ఇబ్బందులు ఉన్నాయని ప్రజలు అడిగారు, అవి చేశారా మేడం? చేస్తున్నారు, చేశారు కూడా కొన్ని చేశారు, ఇంకా చేస్తానే ఉన్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ.